దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి అనుదిన ప్రార్థన అనే ఈ అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవ. రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిని మీ యొక్క నామాన్ని బట్టి స్తుతించుటకు కీర్తించుటకు వచ్చి ఉంటుండగా దయతో మమ్మల్ని అభిషేకించండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి దేవానికి స్తోత్రాలు. అయా, ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశ్రయం ఉండే దేవుడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగిన నామం అయా. అందులో మమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతించుటకు ఈ మట్టి పురుగులమైన మాకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి. మీ బలమైన ఆత్మాభిషేకం మా అందరి మీద పొందవచ్చు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవం భౌ శ్రీయేసువా మర్మం బైనా మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం పెరుగాకయే జంపిరే దైవం శ్రీయేసువా మర్మం బైనా మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయే జంపిరే దైవం యేసువా సావాలోకులు పాపివంతు ఎంచిరే పాపివంతు
యేసువా మర్మమైన మానవా నీదు మాత్రం జన్మ ప్రభావం ఎరుగా దైవం దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం. పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా కూడా
యాత్ర ముగియో నీలలో నా నేత్రములో నాదు యాత్ర ముగియో నీలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము పరవాసి జగమున ప్రభువా పరవాసి జగమున ప్రభువా నడచుచున్నాను నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా ఈ గరి నేనే వేదను నేను నీ గరి నేనే వేదను హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మాసలమన్ గారి పాట కనిపించింది ఒకటి. ఏం పాట? ఏబి మాసలమన్ గారి పాట ఒకటి పాడదాము. చాలా అద్భుతమైనటువంటి పాటలు వారు క్రైస్తవ సంఘానికి మరి దేవుని చేత అభిషేకించబడి పరిచయం చేస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే చూసిన ఇప్పుడే. బాసిల్లేని సిలువలో పాపక్షమ అనేది ఆయన రాసిందా? దేవుని వారసులం ప్రేమ నివాసులం వచ్చా. ఇది కూడా మాసలమన్ గారు ఇదే పాట అనుకుంటున్నాను చూసి వచ్చా. అది దేవునికి స్తోత్రం. ఇది వాడుతుంది 372 నేను ఏసుని వెనబడి. చాలా రోజులు అవుతుంది పాట. మంచి ఇది ఒక సినిమా పాట యాక్చువల్గా. దాన్ని మంచిగా కంపోజ్ చేసి క్రైస్తవ సంఘానికి అందించారు. దైవజనులు ఎవరో వారి పేరు ఇక్కడ లేదు. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నివెనుదిరుగన్ నివెను కాడన్ మనసులో ప్రభు చోటు విరోధులు నా వారెవరు నా యేసుని మించిన
ప్రేములు కలవరంబులు కలిగినాను అసలనింత కష్టములైన వదలను నాదు నిశ్చయము అసలనింత కష్టములైన వదలను నాదు నిశ్చయము శ్రమాయైనను వారాలైనను హింసాయైనా వస్త్రహీనత ఉపాధ్యవములు ఖడ్గములైనా నా యేసుని ప్రేమ నుండి నన్ను వాకేడి వారెవరు యేసుని ప్రేమ నుండి యేసుని వెంబడించునని ఎడబాని చాయించెను తిరుగం ఎదెను కాలం యేసుడు పిలిచిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి కార్యక్రమంలో మరొకసారి చాలామంది ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సంగతి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అటు పరిచయకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు చేసేది అదే, బ్రదర్ మీరు చేసే లైవ్ కార్యక్రమాన్ని మేము ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాము అనేటటువంటి వాస్తవాన్ని వారు జ్ఞాపకం చేసి నన్ను ఆ రీతిగా ప్రోత్సహిస్తున్న ఆ విధానాన్ని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా నేను మాత్రం ముందుగా సాగుతూ ఉంటాను. హల్లెలూయా. దిస్ ఈజ్ మై ఫ్యాషన్ టు డూ ప్రే ఎవ్రీ డే సిన్స్ 2008 మేబీ. ఇట్ విల్ కంటిన్యూ 2011. అది 2011 నుంచి మరి నాకు అదొక ప్యాషన్గా దేవుడు ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఏదో నెలకోసారో వారంకోసారో అకేషన్ ఉన్నప్పుడు చేయడం వేరే, కానీ ఎవ్రీడే చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి లక్షణం. దేవుని కృప. మరి నాతో చాలా కాలం చాలామంది అనుదిన ప్రార్థనలు కొనసాగిన వాళ్ళు ఉన్నారు, ఉదయకాల ప్రార్థనలో కొనసాగిన వారు ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏ ప్రార్థనలో ఏకీభవించినా వారికి రావాల్సిన ప్రతిఫలం దేవుడు వారికి అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యము చిన్న మాట చదువుకుందాం. అపోస్తుల కార్యము దయచేసి 7వ అధ్యాయం 60వ వచనం చదువుతున్నాను. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించు. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపవచ్చును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, స్టెఫెను మరి యొక్క ప్రసంగము ఈ యొక్క అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంది. 7వ అధ్యాయంలో ప్రారంభించాడు. 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రారంభించింది ఏమనగా అంటాడు కదా. అక్కడ అంతకుముందు మరి 6:6లో స్టెఫెను కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచూ ఉండెను. అప్పుడు లిబెర్తులు నడబడినటువంటి సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ మాటల యందును అతడు అగుపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయింది. స్టెఫెను 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రసంగం ప్రారంభించడానికి నేపథ్యం ఏమిటంటే, ఆయన ద్వారా జరుగుతున్నటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, బలంగా సేవ జరుగుతున్నది. ఆ టైంలో ఇక్కడ ఏ సమాజం వాళ్ళు వచ్చారో
వచ్చి స్టెఫెనుతో తర్కిస్తున్నారు. మొదట తర్కం స్టార్ట్ అయింది. నువ్వు చెప్తున్నటువంటి ఈ బోధ ఏ రీతిగా వాస్తవం, ఈయన ఏ రీతిగా దేవుడు, ఈయన ఏ రీతిగా ధర్మశాస్త్రం నెరవేర్పవచ్చున్నాడు, ఇతన్ని ఎందుకు మేము నమ్మాలి, ఎందుకు అంగీకరించాలి, ఇతడు కాకుండా వేరే మార్గాలు మాకు లేవా అని ఎంత పెద్ద తర్కం జరిగిందో మనకు తెలియదు. ఆ తర్కంలో ఆయన ఏం మాట్లాడిండో తర్వాత చెప్తాడు. ఇక్కడ ఈయన తర్కం చేస్తున్న సమయంలో ఇతనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇస్తూ ఉన్నాడు వెనువెంట. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిండు కదా, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీకు నేను చెప్పిన సంగతులను జ్ఞాపకము చేస్తాడు, సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈయన పరిశుద్ధాత్మతో తోడుగా ఉన్నాడు. కాబట్టి తర్కంలో, వాదంలో అవతల ఉన్న వ్యక్తులు గెలవలేకపోతున్నారు. గెలవలేకపోగా ఏమంటున్నారు చూడండి 11లో, అప్పుడు వారు వీడు ఏంటంటే స్టెఫెన్ పట్టుకొని ఏమంటున్నారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను దొంగ సాక్ష్యాలు సంపాదించుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర వాస్తవం లేదని తెలిసిపోతుందో అప్పుడు ఆ వ్యక్తి చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే అబద్ధపు సాక్ష్యాలు సమకూర్చుకోవడం. అది వ్యక్తిగతంగా తానైన అబద్ధాలు చెప్తాడు, లేకపోతే ఇంకా కొంతమందినైనా అబద్ధపు సాక్ష్యాలని ఇస్తాం. ఇది మానవ నైజం. దేవుని బిడ్డలారా, లోకంలో మనం ఎన్నో ఇష్యూలు చూస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఇష్యూ జరిగిందంటే అక్కడ చిన్న ఇష్యూనే ఉంటుంది, కానీ చెప్తున్న విధానంలో ఎన్ని అబద్ధాలు కల్పిస్తారో దానికి. పలానా వ్యక్తి నన్ను అనరాని మాట అన్నాడు అని చెప్పిండు అనుకో, అది ఒకటి విని మరి దాన్ని ఎంతో పెద్ద ఒక మహాభారతం అంత స్టోరీ అల్లిస్తారు. ఇక్కడ వీళ్ళు అబద్ధపు సాక్ష్యాలను, ఎందుకంటే వీళ్ళు అప్పుడు యేసుప్రభు చనిపోయే టైంలో కూడా అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు. ఆయన చనిపోలేదు, ఆయన శిష్యులు ఎత్తుకుపోయారని మీరు చెప్పండి. అప్పటి నుంచి దొంగ సాక్ష్యాలు యేసుప్రభు మీద, యేసుప్రభు సువార్త మీద దొంగ మాటలు, దొంగ సాక్ష్యాలు పలికించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ వీడు అద్భుతమైన సువార్త స్టెఫెను ఆత్మచేత నింపబడి చేస్తే, ఈ సత్య సువార్తను అడ్డగించడానికి అబద్ధపు సాక్ష్యాలు సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాతాను యొక్క పని ఏంటంటే సువార్త అబద్ధమని వాడు నిరూపించాలి. అది వాని యొక్క ఎజెండా. అందుకే అయ్యగారు ఒక టైటిల్ పెట్టాడు, సువార్త అబద్ధమైతే మరి వాస్తవం ఏమిటో మీరు చెప్పండి, మీరు నమ్ముతున్నది ఏ రీతిగా సువార్తను మీరు చెప్పండి, పాప క్షమాపణ కొరకు దేవుడు నియమించినటువంటి ఏకైక మార్గం ఏంటో మీరు చెప్పండి అని ఇటు ముస్లిం మేధావి వర్గానికి కానీ అటు హైందవ మేధావి వర్గానికి కానీ ఆయన ప్రశ్నలు వేశారు. యేసుప్రభు సువార్త పరిచర్య, యేసుప్రభు యొక్క రక్త ప్రోక్షణ మార్గం కనుక కాదని మీరు ఒకవేళ అంటే మరి ఏ మార్గం మీరు చెప్పండి, పాపక్షమాపణ కొరకు మోక్ష మార్గానికి ఏ మార్గం మీరు చెప్పండి అని అయ్యగారు మరి ఆ రోజుగా ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి కొంతమంది మనుషులు వచ్చి అబద్ధపు సాక్ష్యాలను ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టినప్పుడు జనులు ఈ అబద్ధపు సాక్ష్యాలను నమ్మారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలి కదా. కాబట్టి వీళ్ళు చెప్తున్న మాటలు నమ్మరు వాళ్ళు ఎట్లయినా. కాబట్టి కొన్ని అబద్ధ సాక్షుల కొరకు సంపాదించుకున్నారు. అప్పుడు జరిగిన సంభవం ఏంటండి 13వ వచనంలో, ప్రజలు పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులు నిలబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమును మన ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటునకు పాడు చేసి మోషే మనకిచ్చినటువంటి ఆచారములను మార్చున్నని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా, ఏంటండి ఎవరి వైపు తేరి చూసిరు? వీళ్ళు మాట్లాడుతున్న వాని వైపు తేరి చూసిరా? స్టెఫెన్ వైపు తేరి చూసిరా? తేరి చూసినప్పుడు స్టెఫెన్ వైపు ఆయన ముఖం ఎట్లా అనబడుతుంది? దేవదూత ముఖము వలె వారికి. సరే, ఇష్ట వచ్చింది, గొడవ అవుతుంది అక్కడ. అప్పుడు స్టెఫెన్ ప్రారంభించిన ప్రసంగం ఏమని, అయ్యలారా ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగినందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరులైన అబ్రహాము హారానుడు కాపురమున్నకు మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమును రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశము విడిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశం నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. అయినను ఇందులో అతనికి
పాదము పట్టనంతగా భూభాగమైనను స్వాస్థ్యము అయ్యక అతని కుమారులు లేనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతతి వారికి దీనిని స్వాధీనపరుతునని వాగ్దానము అతనికి వాగ్దానం చేయబడెను. అయితే దేవుడు అతని సంతానమును అన్య దేశమందు పరవాసులగుదరని ఆ దేశస్థులు 400 సంవత్సరాలు మట్టుకు వారిని దాస్యము లోపరుచుకుందరని బాధ పెట్టుదరని చెప్పాను. అంటే ఈ స్టోరీ అంతా డిస్కషన్లో ఇదంతా వచ్చింది. తర్వాత మోషే వచ్చాడు, 40 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది, తర్వాత యేసుప్రభు ఎట్లా వచ్చాడు వీరిలో నుంచి అనేది ఆయన అద్భుతమైన సువార్త. అంటే ధర్మశాస్త్రం పెరిగిన వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం పెరిగిన వారు అబ్రహాముని గౌరవిస్తారు, ధర్మశాస్త్రం పెరిగిన వారు మోషేని గౌరవిస్తారు, ధర్మశాస్త్రం పెరిగిన వారు లేఖనాలను గౌరవిస్తారు, ధర్మశాస్త్రం పెరిగిన వారు మెస్సయ్యను గౌరవిస్తారని స్టెఫెన్ అనుకున్నాడు. కానీ మరి ఆ స్టోరీ అంతా విన్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారండి, వారి చెవులన్నీ కూడా మూయబడ్డాయి కదా. అంత చెప్పిన తర్వాత కూడా ఏమంటున్నాడు, దయచేసి మనం గమనించినట్లయితే 44లో మన పితరులు 45 చదువుతున్నాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనసమూహం వారికి స్వాధీనపరుచినప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొందిన వాడై ఏంటంటే అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేశ నివాస స్థలములను కట్టెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసన, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతాలయములు కావా అని ప్రభు చెప్పుచున్నాడని ప్రవక్త పలికినది ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు. ఇవన్నీ చెప్తున్నాడు. వీళ్ళేమో భౌతిక సంబంధం కడితే దేవుడు అందులో నివసించడానికి కూడా చెప్పిండ్రా బాబు, మీరు ఆ లేఖనం కూడా చదవలేరా? మెస్సయ్య వస్తాడని చెప్పిండు, ఆ లేఖనం చదవలేరా? మోషే ప్రవచించాడు, ఆ లేఖనం చదవలేరా? అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిండు, నీ సంతానంలో నేను వాగ్దాన పుత్రుడు, ఆ లేఖనం మీరు చదవలేరా? అంటే వాళ్ళ దృష్టిలో వాగ్దాన పుత్రుడు అంటే ఇసాకే, యూదుల దృష్టిలో. ఇదన్న విన్న తర్వాత అంటున్నాడు, ముష్కరులారా. ఇక్కడ వారికి అప్పటికే మండుతున్నది వాళ్ళకి స్టెఫెన్ మీద. అప్పటికే మేము మెరుగని బోధన చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ చేస్తూ ఉన్నాడని అప్పటికి ఆయన మీద టన్నుల కొద్దీ కోపాన్ని పెంచుకున్నటువంటి మనుషులకు ఆయన మళ్ళా తిట్టడం ప్రారంభించినాడు. ముష్కరులారా. ఇప్పుడు ఈయన ఎవరంటే తిట్టడానికి? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళకు గద్దిస్తే విధిస్తే ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పరిసర శాస్త్రులు ఉన్నారు వాళ్ళ సమాజంలో. కానీ ఈయన వెళ్ళి వారిని గద్దిస్తున్నాడు ఏంటండి? మరి స్టెఫెన్కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత గద్దించాల్సిన అవసరం ఏముంది? అంటే అది అభిషేకించబడ్డవని లక్షణం. చాలామందికి అది అర్థమైతే లేదు. ఆయన ఎవరండి మమ్మల్ని గద్దించడానికి? మమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు గద్దించలేరు అని కొందరు మూర్ఖులు మాట్లాడతారు. మూర్ఖంగా మాట్లాడేవారు ఇట్లున్నారు. మా అమ్మ నాన్ననే మాకు ఎప్పుడో ఒక మాట లేదు, ఆయన మామూలు మా మీద ఆయన పెత్తనం ఏంది అంటున్నాడంటే వీడు ఈ బ్రీడ్ అన్నమాట. పరిచయాలు సర్దుకాయలు ఉన్నారు కదా, ఈ లైన్లో గద్దింపిస్తున్నటువంటి బ్రీడ్ వాడు. ఇక్కడ అంటున్నా, అందుకే ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచంలోని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరులు ఎదిరించారు పరిశుద్ధాత్మను, మీరు ఎదిరిస్తున్నారు పరిశుద్ధాత్మను. మీ పితరులు ప్రవక్తలను హింసించారు, మీరు హింసిస్తున్నారు. ఆయన కుమారుని మీరు చంపినారు, హత్య చేసిన వారైనారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందిన వారు, దాన్ని మీరు గైకొనలేదు, పొందితేం లాభం? వారి మాటలు విని ఏంటంటే 54 ఏమంటున్నాడు? వారి మాటలు విని కోపముతో మండిపడి ఏంటండి ఇక వాళ్ళ కంట్రోల్ అవుతుంది కోపం. వీడు ఎంత ఈయన స్థాయి ఏంది, ఎక్కడి నుంచి యేసు ప్రభు తీసుకొచ్చాడు? శిశువులందరి పరిస్థితి అదే కదా. ఒకడేమో చేపలు పడుతున్నవాడు, ఒకడేమో ఏదో వైద్య వృత్తి చేస్తున్నవాడు. మరి ఒక్కొక్క చిన్న లైన్ల నుంచి యేసు ప్రభు తీసుకొచ్చి వీళ్ళని ఉన్నతమైన స్థానంలో పెడితే ఇప్పుడు మనం పట్టుకొని ఇప్పుడు మనం అధికారులను గద్దించగలుగుతామా? కలెక్టర్లను గద్దించగలుగుతామా? మరి ప్రజాప్రతినిధిని గద్దించగలుగుతామా? గద్దిస్తే ఊరుకుంటూ రావాలి. ఒక సిఐకి వ్యతిరేకంగా మాట్లాడలేము, ఒక ఎస్ఐకి వ్యతిరేకంగా, ఒక కానిస్టేబుల్కి వ్యతిరేకంగా మాట్లాడలేము. కానీ ఇతను ఆత్మహత్య నింపబడి మాట్లాడినప్పుడు ఏంటంటే వారి కోపం వచ్చిందంట. కోపం వచ్చి అంటున్నారు, పండ్లు కొరికిరి ఆయనను చూసి, అతన్ని చూసి ఏం చేస్తున్నారంట? పండ్లు కొరికిరి. వీళ్ళేమో పండ్లు కొరుకుతున్నారు, ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై
స్టెఫెను లైన్ ఏమో వేరు, ఇంకా నింపబడుతున్నాడు. వీళ్ళేమో కోపంతో నింపబడుతుంటే ఆయనేమో పరిశుద్ధాత్మ చేత. కాబట్టి ఆయన మీద భౌతికంగా రాళ్లతో కొట్టి మరి క్రైస్తవ సంఘ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫెను నిలిచాడు. దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో అన్నమాట మనం చదువుకున్నాం. ఏమన్నాడంటే, ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో చెప్పారు. అంటే అర్థమైంది చెప్పండి. వారి మీద పాపం మోపడానికి అవకాశం ఉంది. నీతిమంతుల రక్తానికి వీరు ఏమైనా ఉత్తరవాదులు అయి ఉన్నారు. ఆయన చంపినప్పుడు ఎంతమంది తన మీద రాలేశారో వారందరిని శిక్షించడానికి నా దేవుడు సమర్థుడు. వారందరి మీద పగ తీర్చుకుంటాను నా దేవుడు సమర్థుడు. వారందరి పట్ల ఉగ్రత తీర్చుకుంటాక ఆయన సమర్థుడు. పౌలు అంటాడు, అందుకే పగ తీర్చుట నా పని ఆయన చెప్పుచున్నాడు కదా. దేవుని ఉగ్రతకు మీరు ఏం చేయండి? చోటు ఇవ్వండి. ఒకవేళ స్టెఫెన్ ఆ మాట అనకపోయి ఉంటే అక్కడ ఏమై ఉంటుందో మనం ఊహించే వాళ్ళం. దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలా, దేవుని దాసులను కానీ దేవుణ్ణి కానీ హింసించి దూషించి చెడ్డ మాటలెల్లా పలుకుతున్నటువంటి ఆ మనుషుల్ని బట్టి మనకైతే యేసుప్రభు చెప్పాడు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మీరు దాన్ని బట్టి పెద్ద కృంగిపోదు. కానీ అన్నవాని పరిస్థితి ఏంటి? అన్నవాని మీద ఏదైనా ఒక నేరారోపణ ఉండదా ఈ లేఖనాన్ని బట్టి? వాని మీద ఏదైనా దేవుడు ఒక శిక్షను మోపే అవకాశం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే ఈ నేపథ్యం మనం గమనిస్తే ఒకసారి యోసేపు దగ్గర యోసేపు మరి వేరే దేశానికి వీళ్ళంతా ఆయనను హింసించడానికి అమ్మివేసిన సమయంలో యోసేపు ఆ పరదేశమందు ఆయన పరవాసిగా ఉన్న సమయంలో వీళ్ళందరూ వెళ్ళారు మళ్ళీ ఆయన దగ్గరికి. దయచేసి 42వ అధ్యాయము ఆదికాండము 42వ అధ్యాయము మనం గమనిస్తే 20వ వచనంలో, మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారు అట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎట్లా మనము చేసినది అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. అతడు మనల్ని బతిమిలాడుకున్నప్పుడు మనం అతనిని వేదన చూచియు వినకపోతిమి కదా. ఎంత వేదన పడ్డాడో గోతిలో తోసేస్తున్నప్పుడు యోసేపు. ప్లీజ్ అన్నయ్య, వద్దన్నయ్య, మీ కాల్ముక్త అన్నయ్య, నా చంపకంటే చిన్నవాడు కదా. బలవంతంగా అంతమంది అన్నులు ఆయన ఒక్కడు. ఏం తప్పు చేశాడని ఆయన? ఏ తప్పు చేయలేదు. వీళ్ళని దూషించలేదు, వీళ్ళ కొరికి ఆహారం తీసుకొని పోయాడు, వారి గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడింది లేదు. కానీ తండ్రి ఈయనను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమను మేము పొందాలంటే వీళ్ళు లేకుండా చేయాలని ఒక చీకటి తత్వము వారిలోనికి వచ్చింది. ఆయనకు ఏం చేసినట్ట, వీళ్ళు వేదన, మన తమ్ముని యొక్క వేదన మనం ఏం చేస్తే వినకపోతేమి గనక అందుకు ఈ వేదన మనకు వచ్చనని ఒకరితోనొకడు కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారండి. ఒకప్పుడు మన తమ్ముని మనం వేధించాం కదా, వాని మీద నిందలు వేసినాం కదా, వాని అవమానాల పాలు చేసినాం కదా, ఐగుప్తులకు అమ్మివేసినాం కదా, దాసులు అమ్మివేసినాం కదా. అయ్యో, ఈరోజు మనం దాని ప్రతిఫలము అనుభవిస్తున్నాం. ఈరోజు మనకు ఆ వేదన వచ్చింది. దేవుడు వదిలిపెట్టాడండి, ఎవరిని వదిలిపెట్టాడు. మనము అందుకే దేవుడి నాకు నిజంగా సతీష్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలలో ఆయనకు మరి ఆయన లైన్ అది కాదు, ఆయనకు సిద్ధాంత స్పష్టత లేదు. సతీష్ కుమార్ గారికి ఓఫర్ మినిస్ట్రీస్లో మనం పొందుకున్నటువంటి ప్రత్యక్షత కానీ, ఈ దర్శనం కానీ, వాక్య క్లారిటీ అనేది లేదు. బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది తెలియదు. కానీ సువార్త పరిచర్యలో ఆయన ఎక్స్ట్రాడినరీ. ఆయన దగ్గరికి ఒక వ్యక్తిని మనం తీసుకపోతే అక్కడ సువార్త విన్న తర్వాత వాడు మారుమనసు పొంది వస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎవరు మారుమనసు పొందకపోతే ఈరోజు 4 లక్షల మంది ఊరికే గారు. నేను కూడా అక్కడికి 1 year వెళ్ళిన. 4 గంటలకు లేచి ఏంటంటే లక్షల మంది మోకరించి ప్రార్థన చేస్తారు. అది మామూలు విషయం. ముగ్గురం లేవం మనం. గట్టిగా తీర్మానాలు తీసుకొని 4 గంటలకు లేచి ప్రార్థన చేద్దామండి బ్రదర్, మరి దేవుని కార్యం కొరకు కానీ మనం ముగ్గురం కంటిన్యూ లేస్తాం. కల్లూరు టెంపుల్లో 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తారు బ్రదర్. నేను ప్రత్యక్షంగా చూసినాను. వారికి ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది సతీష్ కుమార్ గారికి వాక్య పరిజ్ఞానం లేకపోవచ్చు, సిద్ధాంత పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ ఏ రీతిగా ఆత్మని సంపాదించాలనో దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అన్నమాట. కాబట్టి మనం సతీష్ కుమార్ గారిని ఎప్పుడు విమర్శించాం. సతీష్ కుమార్ గారిని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడికి పోయిన వాళ్ళందరికీ ఆయన స్పాన్సర్ల పేరిట డబ్బు లాగుతాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు.
అంటే డబ్బు లేకపోతే మరి దేవుని సేవకుల దగ్గర డబ్బు ఉంటుందా? ఏంటంటే వ్యర్థమైన వాటికి వీడు ఖర్చు చేయనా? దశంభాగాలు తీసుకొచ్చి ఇస్తున్నారు నమ్మకంగా. లక్షల మంది ఉన్నారండి. లక్షల మందిలో ఒక 4 లక్షల మందిలో 3 లక్షల మంది దశంభాగం ఇచ్చిన కొన్ని కోట్ల ఇన్కమ్ ఆ వ్యవస్థకు వస్తే ఆయన ఆ వ్యర్థంగా ఉపయోగిస్తున్నాడు కదా. ఇంకా చర్చెస్ కడుతున్నాడు, స్వార్థ పనిలో ముందుకు సాగుతున్నాడు, రాత్రి అనక పగలనక ఇంకా ఆత్మల సంపదలో ముందుకు సాగుతున్నాడు. మనం ఎప్పుడు ఏ సేవకుని విమర్శించాం? వ్యక్తిగతంగా ఏ సేవకుని మనం విమర్శించాం? పీడి సుందరరావుని ఎప్పుడైనా మనం వ్యక్తిగతంగా విమర్శించినామా? కానీ ఆయన ప్రతి బోధన మనం ఖండించాం. యెహోవా సాక్షుల యొక్క ప్రతి బోధన మనం ఖండిస్తున్నాం. విలియం బ్రెనమైట్స్ యొక్క ప్రతి బోధన మనం ఖండిస్తున్నాం. సెవెంత్ అడ్వెంటిస్ట్ వారి యొక్క ప్రతి బోధన మనం వ్యక్తిగతంగా వారి లైఫ్ వాళ్ళకు ఉన్నది. సెవెంత్ అడ్వెంటిస్ట్లో ఉన్న ఏ సేవకుని గురించి ఎప్పుడైనా మనం మాట్లాడినామా? పీడి సుందరరావు దగ్గర ఉన్నటువంటి ఏ సేవకుని గురించి అయినా పీడి సుందరరావు గురించి మనం మాట్లాడినామా? సిఎస్ఐ పాస్టర్ గురించి మనం మాట్లాడినామా? పెంతెకోస్తు పాస్టర్ గురించి మనం ఏ పాస్టర్ గురించి మాట్లాడలేం, కానీ వారందరూ మన పాస్టర్ గురించి మాట్లాడుతారు. ఇది వచ్చిన పరిస్థితి. సెవెంత్ డే వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, జయశాలి బ్యాచ్, ప్రతి ఒక్కడు ఓఫిర్ గారు మంచోడు కాదు. మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం రా బాబు, మీ గురువు గారు మంచోడు కాదని మాట్లాడుతున్నామా? లేకపోతే మేము మాట్లాడుతుంది ఏంది? మేము ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడతారు. మన తలకు దెబ్బ తాకిందంటే వాడు మొఖాలకు పట్టి కడుతున్నట్లు చేస్తూ ఉన్నాడు. సిద్ధాంతం మాట్లాడదాం. చర్చ జన్మ పాపము లేదని మీరు నమ్ముతున్నారు కదా, ఆ అంశం మాట్లాడదాము. మీ గురువుగారు మంచోడే, ఆయన వ్యక్తిగతం, ఆయన సాక్ష్యం మాకు అవసరం లేదు, ఆయన వ్యక్తిగత జీవితం మాకు అవసరం లేదు అని మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు వేదనకు గురి చేయలేము. మన మాటలను బట్టి అవతల వ్యక్తిని మనం ఎప్పుడు గాయపరచలేము. అది ఇంటర్వ్యూ పర్సన్ అండి. ఒక బలహీన గడియలో ఏదైనా ఒక బలహీనమైన స్థితి ఉండవచ్చు అనుకుంటాం. మన ఒక హ్యూమన్ సైకాలజికల్గా మనం ఆలోచిస్తాం. వాడి కెమిస్ట్రీ ఆ టైంలో బలహీనపడింది